కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ రోజున మామూలుగా అది పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెద్దలతో కలిపి ఈ రోజున కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత వృత్తి కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి, దానికి సంబంధించి ఏదైనా లోన్స్ తీసుకుందాం అనుకున్న వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి, ముఖ్యంగా కుటుంబంలో ఇంట్లో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంత మాట్లాడేటప్పుడు హార్ష్గా మాట్లాడకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత నమ్మకం, వ్యక్తిగత విలువలు, గౌరవం పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సాంఘిక సంబంధాలు బాగుంటాయి. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కలిపి ఈ రోజున కొన్ని వాళ్ళతో, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులతో కావచ్చు, వారితో కలిపి వారిని సంప్రదించి తమ యొక్క అభివృద్ధి కొరకు వారి సలహా సంప్రదింపులు, సహకారాన్ని కోరుకుంటారు. ఆ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పెద్దల్ని సందర్శించడం, వారి యొక్క అనుగ్రహం కొరకు వారితో పాటు మైత్రి బంధాలు పెంచుకోవడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాము. కన్యా రాశిలో మనకి ముఖ్యంగా వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్గా కానీ, అలాగే గవర్నమెంట్ సంబంధమైన విషయాల్లో కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా పనికి సంబంధించిన విషయాల్లో వారిని కలిసి మాట్లాడే అంశాలు కానీ చాలా వరకు ఈ రోజున మీకు దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారమైన ఉంది. అంటే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి మీరు చూస్తున్న విషయాల్లో ఈ రోజున కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాల విషయంలో ముఖ్యమైన అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో డాక్టర్లను సంప్రదించడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు.